ఓం నమో వెంకటేశాయ. టిటిడి ఈవోగా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతల స్వీకరణ. టిటిడి ఈవోగా రెండవసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. టిటిడి ఈవోగా బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి పూర్వపు ఈవో శ్రీ శ్యామలారావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలో టిటిడి బోర్డు మెంబర్, సెక్రటరీ ఎక్స్ అఫీషియోగా కూడా ప్రమాణం చేశారు. వీరితో టిటిడి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల నూతన ఈవోకు వేద ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం ఈవో ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఈవోగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. మొదటిసారి మే 2017 నుండి అక్టోబర్ 2020 వరకు 3 సంవత్సరాల 4 నెలలు సేవలందించే అవకాశం వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం నుండి లడ్డు, అన్నప్రసాదాల క్వాలిటీ మెరుగుపడడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. భక్తుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించి సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. దేవాలయ పవిత్రతను కాపాడేందుకు, సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. టిటిడి అధికారులు ఎంతో చిత్తశుద్ధితో రాత్రింబవళ్లు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని తెలిపారు. శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామని, ప్రపంచమంతా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టిటిడి సేవలు మెరుగుపరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓలు శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, శ్రీమతి ప్రశాంతి, శ్రీ సోమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. టిటిడి చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టిటిడి ఈఓ, టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడును టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తిరుమలలోని టిటిడి చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈవోను చైర్మన్ శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి, నరేష్ పాల్గొన్నారు. టిటిడి ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపిన పూర్వపు ఈవో, టిటిడి ఈవోగా పనిచేసి బదిలీపై వెళ్లిన టిటిడి పూర్వపు ఈవో శ్రీ జె శ్యామలారావు తనకు విధి నిర్వహణలో సహకరించిన టిటిడి అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 14 నెలల కాలంలో తిరుమలలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. వచ్చే 25 ఏళ్ల పాటు స్వామివారి అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇది టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే ఒక ప్రకటన ద్వారా జారీ చేయబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.